కథ కాదు జీవితం. ఇది కథ కాదు జీవితం. బతుకు జట్కా బండి కార్యక్రమానికి స్వాగతం. ఇది కథ కాదు జీవితం. 13 ఏళ్లు సంతోషంగా సంసారం చేసిన భర్త ఉన్నట్టుండి పరాయి స్త్రీతో బ్రతకాలనుకుంటున్నానని ఆమెతో చెప్పాడు. జీవితాన్ని పంచుకునే భర్త చెప్పిన విషయాన్ని ఒప్పుకోవడానికి ఆమె మాంగల్యం అడ్డుపడింది. కానీ బరి తెగించిన భర్త వేరే స్త్రీ పొందు కోసం ఆ స్త్రీ భర్త కళ్ళు పోగొట్టేసి అతని గుడ్డివాణ్ణి చేశాడు. తన భర్త చేసిన అరాచకం వల్ల తన కాపురం పాడైపోవడంతో పాటు ఆ స్త్రీ భర్త జీవితం గుడ్డితనంతో చీకటైపోయిందని విన్నవించుకుంటున్న ఓ అమాయకురాలి అంతరంగం ఈరోజు బతుకు జట్కా బండిలో. ఈమె పేరు శ్రీలత, ఇతని పేరు రాఘవేంద్ర. శ్రీలతకు గోపాల్ రెడ్డితో, రాఘవేంద్రకు సరితతో 13 ఏళ్ల క్రితం పెళ్లి జరిగింది. రాఘవేంద్ర వ్యాపారం చేస్తూ 2 చేతులా సంపాదించేవాడు. 2 పిల్లలతో రాఘవేంద్ర కాపురం 10 ఏళ్లు సంతోషంగా ప్రశాంతంగా గడిచింది. కాని రాఘవేంద్రకు గోపాల్ రెడ్డి పరిచయం అతని కాపురాన్ని, జీవితాన్ని చీకటిమయం చేసింది. రాఘవేంద్ర భార్య సరిత మీద మోజుపడిన గోపాల్ రెడ్డి ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకొని ఆమెతో ఆమె భర్త రాఘవేంద్ర కళ్లలో జిల్లేడు పాలు పోయించి కళ్ళు పోగొట్టేలా చేశాడు. గోపాల్ రెడ్డి తన భార్య శ్రీలతతో తను సరితతోనే కలిసి బ్రతుకుతాను అంటూ ఆమెను చిత్రహింసలు పెట్టి వదిలేసి వెళ్లిపోయి సరితతో సహజీవనం చేస్తున్నాడు. తన భర్త తనను వదిలేసి పరాయి స్త్రీతో సహజీవనం చేస్తున్నాడు అని శ్రీలత, భార్య అక్రమ సంబంధం పెట్టుకొని తనను గుడ్డివాణ్ణి చేసి వెళ్లిపోయిందంటూ రాఘవేంద్ర తమ జీవితాల్లో వెలుగు కోసం ఇద్దరూ కలిసి బతుకు జట్కా బండిని ఆశ్రయించారు. తన బాధను మనతో చెప్పుకోవడానికి శ్రీలత తన తల్లితో ఇక్కడికి వచ్చింది. సరిత ఒక అమ్మాయింది, నువ్వు ఆమెను ఒప్పుకోవాలి. నేను ఇలా తీసుకొచ్చిన, నువ్వు ఆమెను ఒప్పుకోవాలి. ఒప్పుకోకుంటే నేను తాగి చచ్చిపోతానని బెదిరించింది మేడం. అయినా నేను ఒప్పుకోలేదు మేడం. ఒప్పుకోకుంటే నువ్వు ఒప్పుకోకపోతే నేను సపరేట్గా ఉంటా, నీ ఇష్టం. ఒప్పుకుంటే నీకు మంచిది, లేకుంటే నేను చచ్చిపోతా, ఇప్పుడే చచ్చిపోతా, అది ఇదని బ్లాక్మెయిల్ చేస్తుంది మేడం. 1 నేను లేట్ అవుతున్నా ఇంటికి వచ్చాను మేడం. నేను కొద్దిగా 2 రింగ్స్ తగ్గించాను. నేను ఇంటికి వచ్చినప్పుడు వాడు ఇంట్లో ఉన్నట్టున్నాడు. అంతకుముందు కూడా ఒకసారి వచ్చినప్పుడు ఇంట్లో ఉన్నాడు, వాడే డోర్ తీశాడు. ఆ రోజు లేట్ హౌస్లో వచ్చాను, పడుకున్నాను. పడుకున్న తర్వాత వాడు ఎక్కడో బాల్కనీలో వంటగదిలో ఎక్కడో ఉన్నాడు. మా పిల్లలు చెప్తారు క్లియర్గా. ఇంకా వచ్చి హాల్లో పడుకున్నాను. మా మిసెస్ పిల్లలు ఇద్దరు ఉన్నారు మాస్టర్ బెడ్రూమ్లో. క్లోరోఫామ్ పెట్టి కళ్ళల్లో జిల్లెడు పాలు పోస్తారు. మీ వయసు ఎంత శ్రీలత గారు? నా వయసు 36. పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది? 16 years. 16 years. పిల్లలు ఎంతమంది? 2 బాబులు మేడం. ఓకే. మీ మదర్ కి మీరు ఒక్కరేనా, ఇంకా మీరు లేదు మేడం, ఒక అన్నయ్య ఉన్నాడు, ఒక బ్రదరు, ఒక సిస్టర్. మీ ఆయన పేరేంటి? గోపాల్ రెడ్డి. ఏం చేస్తాడు ఆయన? ఆయన బిజినెస్ మ్యాన్. ఎక్కడ, ఏ ఊర్లో? మిర్యాలగూడ. సరే, చెప్పండి ఏంటి ప్రాబ్లం శ్రీలత గారు? మాదేం ఫస్ట్ ఎల్డింగ్ షాప్ మేడం. ఎల్డింగ్ షాప్ పెట్టినప్పుడు 2 రూములు రెంట్కి తీసుకొని ఉన్నాం మేడం. అప్పుడు నన్ను స్టార్టింగ్లో మంచిగానే చూసుకుంది, మ్యారేజ్ చేసుకున్న కొత్తలో మంచిగా చూసుకుంది మేడం. తర్వాత ఏం చేసిండు, ఐరన్ కొన్నాళ్ళ తర్వాత డెవలపింగ్ అయ్యి మళ్ళీ ఐరన్ షాప్ పెట్టింది మేడం. ఐరన్ షాప్ కూడా మాకు బాగానే డెవలప్ అయింది మేడం. హార్డ్ వర్క్ చేసేది, షాపింగ్కి, ఫంక్షన్కి ఎక్కడికి రమ్మన్నా కానీ ఎప్పుడు హార్డ్ వర్క్ చేసేది మేడం. అయితే ఎక్కడికి రాకపోయేది. సరే తను రాకపోయినా కానీ నేనే వెళ్ళడం, షాపింగ్కి వెళ్ళడం, ఫంక్షన్కి వెళ్ళడం, నాకేం కావాలో తీసుకోవాలి, ఇవన్నీ నేనే చేసుకునేది మేడం. మంచిగానే చూసుకుంది మేడం, ఎప్పుడు నన్ను ఇబ్బంది పెట్టలేదు. మీ అత్తగారు మామగారు ఉన్నారా? నాకు మా అత్తగారు, మామగారు, మా 2 ఆడపడుచులు ఉన్నారు. మీరు అందరూ కలిసే ఉంటారా? లేదు మేడం. ఆ తర్వాత 13 years తర్వాత సరిత అని ఒక అమ్మాయి పరిచయం అయింది మేడం. ఈ బిజినెస్ పరంగా హైదరాబాద్ వచ్చింది మేడం. వస్తే ఇక్కడ సరిత అని ఒక అమ్మాయి పరిచయం అయింది. పరిచయం అయినప్పటి నుంచి నాకు బ్యాంక్ పని ఉంది, ఆడ వర్క్ చేస్తున్నా, నాకు అర్జెంట్ ఉందని అంతకుముందు ఎప్పుడైనా ఇంటికి వచ్చేది మేడం. నైట్ 9 అయినా కానీ ఇంటికి వచ్చేది మేడం.
కానీ ఎప్పుడైతే ఈ సరిత అనే అమ్మాయి ఇక్కడ పరిచయం అయిందో, నా బ్యాంక్ పని అని చెప్పడం, ఏదో బిజినెస్ పని ఉందని చెప్పడం మేడం, హైదరాబాద్ రావడం, ఇక్కడే పర్మనెంట్ సెటిల్ అయిపోవడం. ఏదైనా అంటే నైట్ ఎందుకున్నావు అంటే నైట్ కూడా పని ఉంది, మళ్ళీ పొద్దున్నే చూసుకోవాలంటే నాకు అక్కడి నుంచి రావాలంటే ఇబ్బంది అవుతుంది, జర్నీ చేయాలంటే కష్టం, ఇక్కడే అందుకని నాకు అర్జెంట్ వర్క్ ఉందని నేను ఇక్కడే ఉండి ఇక్కడనే చూసుకొని వస్తా, నువ్వేం టెన్షన్ పడకని నాకు చెప్పేది మేడం. చెప్పి కొన్నాళ్ళ తర్వాత ఏం చేసింది మేడం, సరిత ఒక అమ్మాయింది, నువ్వు ఆమెను ఒప్పుకోవాలి, నేను ఇలా తీసుకొచ్చిన, నువ్వు ఆమెను ఒప్పుకోవాలి, ఒప్పుకోకుంటే నేను తాగి చచ్చిపోతానని బెదిరించింది మేడం. అయినా నేను ఒప్పుకోలేదు మేడం. ఒప్పుకోకుంటే నువ్వు ఒప్పుకోకపోతే నేను సపరేట్గా ఉంటా, నీ ఇష్టం, ఒప్పుకుంటే నీకు మంచిది, లేకుంటే నేను చచ్చిపోతా, ఇప్పుడే చచ్చిపోతా, అది ఇదని బ్లాక్మెయిల్ చేస్తుంది మేడం. అయితే సరేనని నేను ఒప్పుకున్నా మేడం. ఎక్కడ ఈయన చచ్చిపోతే నా పరిస్థితి ఏమవుతుందో, మళ్ళీ 2 పిల్లలు ఉన్నారు మేడం, చచ్చిపోతా, నేను చచ్చిపోతే నీ పరిస్థితి ఘోరం, నీ పిల్లల పరిస్థితి ఘోరం, నువ్వు డిసైడ్ ఏదైనా ఒకటి డిసైడ్. మిమ్మల్ని బెదిరించారు, సో మీరు భయపడి ఒప్పుకున్నారు. ఒప్పుకున్నాను. బాత్రూమ్ లేసి లెస్స కొట్టాడు మేడం. బాత్రూమ్ లేసి అప్పుడు కాదు మేడం, ఎట్లా బెదిరించింది మేడం. ఒప్పుకొని మళ్ళీ ఆమెది అప్పుడప్పుడు తీసుకురావడం, తీసుకొచ్చి మేడం నన్ను మెంటల్ టార్చర్ పెట్టడం. ఇక మా అత్తయ్య వాళ్ళకు కొంచెం వాళ్ళకి శారీస్, గోల్డ్ అవి ఇవి చూపించడం మేడం. సరిత ఉంది కదా మేడం, వచ్చి మా అత్తయ్య వాళ్ళకి శారీస్ వేయడం, కొత్త శారీస్ కొనుక్కురావడం, గోల్డ్ కొనేయడం, ఇట్లా చేసేసరికి దాని మీద ఇంట్రెస్టింగ్ కలిగి మేడం నన్ను ఎట్లయినా ఇక్కడ నుంచి పంపించాలి, ఈవెన్ మైండ్ పని చేయకుండా చేయాలని డిసైడ్ అయ్యారు మేడం. అందరు డిసైడ్ అయ్యారు మేడం. ఇంకా మా సారి కొద్దిగా మంచోడు, అప్పటికి నా మీద ప్రేమ ఉంది మేడం. ఒప్పుకోమని అంటుంది కానీ ఇట్లా నన్ను ఇబ్బంది పెట్టడం ఏం చేయలేదు మేడం. కానీ ఈమె ఎప్పుడైతే అట్లా ప్రవర్తించిందో మేడం, అందరు కలిసి నన్ను మెంటల్ టార్చర్ పెట్టడం, ఇంట్లో కొట్టడం, తిట్టడం, ఊకోకనే మేడం. ఒకరోజు రీజన్ లేకుండానే కొట్టింది. మత్తు సూదులు ఇచ్చిరు, మత్తు ఇంజక్షన్లు ఇచ్చి మైండ్ పని చేయకుండా చేసారు మేడం. ఇక్కడ కొడుకుని బయలు తోలేరు, తోలితే ఇక్కడికి వచ్చిందట. వచ్చినాక కిడ్నాప్ చేసారు. ఎవరిని? ఈమెని. వారం రోజులు కిడ్నాప్ చేసింది మేడం. ఎవరు కిడ్నాప్ చేశారు? ఈమె భర్తే. నా భర్తే కిడ్నాప్ చేసింది మేడం. ఎందుకు? చంపేయాలని చేసిర్రు. అప్పుడు లెస్స వర్షాలు వస్తున్నాయి మేడం 3 సంవత్సరాల కింద. నా పిల్లల్ని నా దగ్గరికి రానిస్తలేదు మేడం. పిల్లలు అప్పుడు చూపించి మీ మమ్మీ ఇగో పిచ్చిది అయిపోయింది, మీ మమ్మీ దగ్గరికి రావద్దు, వస్తే కొడుతుంది, తిడుతుంది, మీ మమ్మీ మంచిది కాదు, మీ మమ్మీకి అప్పటి ఆ స్టార్టింగ్ నుంచి మెంటల్ ఉందని అబద్ధాలు చెప్పడం నేర్చింది మేడం. నువ్వు మీ మమ్మీ దగ్గరికి పోవద్దని, నేను మా డాడీతో రావాలి, నువ్వు డాడీ ఎక్కడికి పోతే అక్కడికి అని పిల్లల్ని అట్లా నా నుంచి మేడం సంవత్సరాన్ని చూపించకుండా తీసుకుపోయింది మేడం. సపరేట్గా సరిత దగ్గర మళ్ళీ నల్గొండల కాపురం పెట్టింది మేడం. పిల్లల్ని కూడా అక్కడికి తీసుకుపోయింది మేడం. నన్ను ఇట్లా మెంటల్ చేసి అసలు పట్టించుకోవట్లే. అయితే నేను మా అమ్మ వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి తీసుకుపోయారు మేడం. తీసుకుపోయి నా హెల్త్ను చూపించారు, కొంచెం హెల్దీగా అయినా. కిడ్నాప్ చేసినాక నాకు చూపించింది. ముందుగా పిల్లగాలు చూస్తానికి వచ్చింది మేడం. వస్తే కిడ్నాప్ చేసి వారం రోజులు ఉన్నాక ఏడదేవాలన్నా దొరకకుంటే మహిళా సంఘం వల్ల పెట్టినాం మేడం. మహిళా సంఘం పెట్టినాక పోలీస్ స్టేషన్కు వచ్చి ధరణ చేస్తాను. ఎస్ఐ గారిని ఎంట పెట్టుకొని వచ్చిండు. వచ్చి ఇక్కడ దేవలాడి బస్ స్టాండ్లో కూసబెట్టి హైదరాబాద్ పోలీసు వాళ్ళకి చెప్పి వచ్చి తెల్లారి పొద్దున నా కూతురు లేదని నేను పోలీస్ స్టేషన్కి వచ్చిన మేడం. రాగానే పోలీస్ ఆయన అన్నాడుగా, నీ కూతురు దొరికింది, మాట్లాడు అన్నాడు. అంటే ఎక్కడ దొరికింది సార్ అంటే, మరి హైదరాబాద్ బస్ స్టాండ్లో కూర్చుంది, పట్టుకున్నారు హైదరాబాద్ పోలీసు వాళ్ళు, అక్కడ ఉంచేసారు, మీరు ఒక జీవి మాట్లాడండి తీసుకొద్దామన్నారు అని ఆ జీవి మాట్లాడుకొని వచ్చిన నా కొడుకు నేను వచ్చిన మేడం. వచ్చినాక ఏమకాడికి పోతే నువ్వు మా అమ్మవు కావు, నేను రాను, ఎవరు మీరు అని ఏమంటుంది సార్ మేడం. అంటుంటే మా అమ్మగారిని రావే అని ఆ పోలీసులు ఏందో రాసుకొని ఒప్పచెప్పి కానిస్టేబుల్ ఇంకొక ఆయన బుదోలేరు. ఎందుకు అలా మీ అమ్మ కాదన్నారు? మీకు అప్పుడు తెలియలేదా? మెంటలు చేసింది సార్, మత్తులు ఇచ్చి కదా మేడం, మైండ్ పని చేయకుండా అసలు ఇంట్లో ఉంచిరు మేడం. ఏవేవో నెగిటివ్ థింకింగ్స్ వచ్చినాయి.
అసలు అవాయిడ్ కాలేదు మేడం. ఈ రాఘవేంద్ర గారు కేసు పెట్టారు. పెట్టి వీళ్ళిద్దరు కూడా ఇక్కడ హైదరాబాద్ స్టేషన్ లో ఇప్పుడు ఈ సరిత భర్త కదా, సరిత భర్త. సరిత భర్తపై రాఘవేంద్ర గారా? ఆ సరితకి ఆల్రెడీ పెళ్ళై భర్త ఉన్నాడు. ఇద్దరు పిల్లలు ఉన్నారు మేడం. మేడం ఉండి కూడా ఇంత ఎఫ్ఐఆర్. మరంటే వాళ్ళని వదిలేసి వచ్చేసిందా సరిత? ఇప్పుడు పిల్లలు వదిలేసే ఉంది. సో ఆయన సరిత భర్త కేసు పెట్టాడు. పెడితే ఇద్దరు జైలుకు పోయారు. జైలుకు పోయినాక మా పిల్లలు మేము తీసుకొచ్చుకున్నాం మేడం. మా పిల్లలు మేము తీసుకొచ్చుకుంటే ఏమైంది, జైలు నుంచి మళ్ళీ 2 నెలలకు బెయిల్ తీసుకొని వచ్చారు. వచ్చి ఇక దొంగతనంగా పట్టపోవడానికి ప్లాన్లు వేస్తుండ్రు మా పిల్లల. దొంగతనంగా పట్టపోవడానికి ప్లాన్లు వేస్తుంటే కోర్టుకు వేసినాం. కోర్టుకు వేస్తే కోర్టు మా అమ్మాయికి చేసారు పిల్లలు. చేసినాక ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చినాక ఈ ఎండాకాలం ఊకుండి 7 బయలుదేరి తోలినాం. బయలుదేరి తోలితే ఏమన్నాడు, దొంగతనంగా ఆట వద్దులంగానే పిల్లగాళ్ళ గుంజుకొని గుంజుకుపోయి ఒక ఆయన్నేమో కోదాడ హాస్టల్లో తోలిండు. ఒక ఆయన్నేమో ఇంటి దగ్గర ఆమెకాన్ని పెట్టుకొని ఇక మాట్లాడినట్లే పిల్లలు మాట్లాడినట్లే ఈ మెయింటెనెన్స్ కేసు వేసినాం. ఆ మెయింటెనెన్స్ ఇవ్వట్లే, ఇంకేమి చేయట్లేదు మేడం. ఇది న్యాయం. మరి కోర్టులో పిల్లల్ని తెచ్చేసారు, ఈవిడ దగ్గర ఉండాలని మీరు మళ్ళీ కోర్టుకు వెళ్ళలేదా? మళ్ళీ వెళ్ళినాం కానీ ఇంకా ఆ కోర్టు ఏరే ఉంటుందంట. అదేం పై కోర్టు, ఇదే ఇప్పుడు మెయింటెనెన్స్ కేసు నడుస్తుంది. మెయింటెనెన్స్ ఇది అయిపోయినాక అడిగి పోదాం అంటుండ లాయర్. మరి పిల్లల్ని కోర్టు ద్వారా తీసుకొస్తే మళ్ళీ ఎందుకు పంపించినావు అమ్మ అన్నాడు మేడం. అంటే మేము పంపించలేం మేడం, మేము పిల్లల్ని స్కూల్ పంపించినాం మేడం. మాకు తెలియకుండా స్కూల్ దగ్గరికి వచ్చి వ్యాన్లని పిల్లగానికి బలవంతంగా గుంజుకొని పోయిండు మేడం. ఏడుస్తుంటే అట్నే మొత్తుకుంటా గుంజుకొని అసలు మెయింటెనెన్స్ ఇవ్వలేదు మేడం. ఇక ఎన్నాళ్ళైంది ఇదంతా జరిగి? 3 సంవత్సరాలు అయింది మేడం. ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి కేసు నడుస్తున్నాడు. ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి మెయింటెనెన్స్ ఇవ్వట్లేదు. మీరు మీ ఇంట్లోనే ఉంటున్నారు. 3 years నుంచి నేను మా అమ్మ దగ్గరే ఉంటాను. మీ అమ్మ దగ్గర ఉండు. మరి మీ అపార్ట్మెంట్ ఏమైంది? మీ పేరు మీద ఉన్న ఇది సంతకాలు పెట్టుకొని బ్యాంకుకి ఎత్తుకున్నట్టు 40 లక్షలు మేడం. బ్యాంక్ ఆయన కంట కడితే ఆయన కాలం వేసుకో. ఇప్పుడు ఏమంటాడు అతను? ఇప్పుడు మిమ్మల్ని వదిలేశాడు, ఇప్పుడు అతను అక్కడే ఉంటున్నాడు. ఇప్పుడు మీరు కోర్టు కేసు అని వెళ్ళారు, మెయింటెనెన్స్ కేసు నడుస్తుంది. మీకు విడాకులు ఇచ్చాడా? లేదు. లేదు మేడం అన్నాడు మేడం. డైవర్స్ నాకు మా అమ్మగారు ఇచ్చిన ఆస్తి కూడా తనే తీసుకుంది మేడం. అయితే నాకు ఆస్తి కూడా ఇవ్వలేదు కదా అంటే, నువ్వు డైవర్స్ ఇయ్యి, నేను నీకు మీ అమ్మగారు ఇచ్చిన ఆస్తి నీకు ఇస్తా అన్నాడు మేడం. అంటే నాకు 2 బాబులను, నా ఫ్యూచర్ ఏం కావాలి, నేను ఇయ్యను డైవర్స్ అని నేను అన్నా మేడం. నువ్వేమైనా చేసుకో, డైవర్స్ మాత్రమే అంటే నీకు 1 రూపీ కూడా ఇయ్యను, అసలు మెయింటెనెన్స్ కూడా ఇయ్యను, ఏం చేస్తావో చేసుకో అని అన్నాడు మేడం. ఇప్పుడు మీ పిల్లలు ఆయన దగ్గరే ఉన్నారు? మా 2 పిల్లలు ఆయన దగ్గరనే ఉన్నారు మేడం. మీ పిల్లలు మీతో మాట్లాడతారు ఎప్పుడన్నా ఫోన్ చేసి? పెద్ద ఆయన ఎవ్రీ సండే కాల్ చేస్తాడు మేడం, మాట్లాడతాడు. ఆయన ఏమంటాడు? అతను బాగానే ఉన్నాడు, నాన్న బాగానే చూసుకుంటున్నాడు అని చెప్తాడు. ఏం చెప్తాడు అంటే ఆయన హాస్టల్ ఉంటాడు కదా మేడం, ఫోన్ మాట్లాడతాడు. నేను ఇట్లా పిల్లలు బాగానే చూసుకుంటాడు, మమ్మీ డాడీ కలిసి ఉంటేనే నేను నీ దగ్గరికి వస్తాను, నేను ఆమె దగ్గరికి రాను, ఆమెతో నాకు సంబంధం లేదని చెప్పమన్నా మేడం. అంటే వాడు కూడా సరేనన్నాడు. నేను చెప్తా మేడం, డాడీతో మాట్లాడుతా అన్నాడు కానీ మనకి కొంచెం డేర్ లేదు మేడం, చెప్పడం లేదు. వాళ్ళ డాడీ దగ్గర పోయి ఈయన బ్లాక్మెయిల్ చేస్తాడు మేడం. ఊకే అంటే మేడం మీ మమ్మీ మంచిది కాదు, మీ మమ్మీ మెంటల్, అంతకుముందు ఎట్లుందో చూడలేదా మేడం, మమ్మీతో కలిసి ఉండలేదా 13 years మేడం, ఎట్లా చూసుకున్న పిల్లల్ని ఎంత. ఇప్పుడు ఏంటమ్మా, ఇప్పుడు మీరు ఏం కావాలనుకుంటున్నారో అసలు అతను ఏమంటున్నాడు? సరిత ఎప్పుడైతే వచ్చిందో మేడం అప్పటి నుంచి మారిపోయిండు, నన్ను మెంటల్గా చేసిండు మేడం. బయట మెంటల్ అని చెప్పడం, ఆ సరిత రాకముందే నేను మెంటల్గా లేను మేడం, ఎవరితోటైనా ప్రూఫ్ చేపిస్తా మేడం, నేను అంతకుముందే మెంటల్ అని చెప్తుంది మేడం. ఎందుకంటే ఆ సరితను చేసుకోవాలి. ఇప్పుడు సరిత ఏమంటుంది? సరిత ఏమంటుంది మేడం, తన భార్య మెంటల్ ఇట్లా అబద్ధం చెప్పుద్ది మేడం బయట. ఆయన భార్య మెంటల్ అని చెప్పిండు, మెంటల్ కాబట్టి నాతో పరిచయం అయిండు, నాకు నచ్చిండు, నేను పోయినా. నేనేం ఆస్తి కోసం పోయింది మేడం, మళ్ళీ పైకి నేనేం ఆస్తి కోసం పోలేదు. ఆయన నన్ను ఇష్టపడ్డాడు, నేను కలిసి ఉండటానికి వెళ్ళినని అబద్ధాలు చెప్తుంది మేడం మొత్తం. అది ఇప్పుడు మీరు ఇప్పుడు ఇక్కడికి వచ్చింది ఏమన్నా అతనిలో మార్పు వస్తుందా? అతనితో మాట్లాడి మేము ఏమన్నా హెల్ప్ చేయగలమని? అతను మారాలి ఎప్పటికైనా, మళ్ళీ భార్య పిల్లలు మేము కలిసి ఉండాలి. ఇప్పుడు ఆయన కూడా ఒకసారి పిలిచి మాట్లాడి ఏం చేద్దాం. సరే రాఘవేంద్ర గారు నమస్తే అండి. మీరు ఏం చదువుకున్నారు?
బిఏ పాస్ అయ్యాను. అచ్చా. మీరు ఏం జాబ్ చేస్తారండి? ఇంటీరియర్స్ ఎక్స్చేంజ్. మీ వైఫ్ సరిత గారు ఏం చేస్తారు? హౌస్ వైఫ్. మీకు ఎంతమంది పిల్లలు? ఒక బాబా? పాప బాబు అండి ఇద్దరు. ఇప్పుడు వచ్చిన బాబు. తర్వాత బాబు పాపకి ఎంత 8 వయసు? చదువుతున్నాడు, 13 years. పాప 11 years అండి, 7 చదువుతుంది. 11 years. మీ పేరెంట్స్ అందరు ఉన్నారండి? ఫాదర్ ఎక్స్పైర్డ్ మేడం. మా ఫాదర్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్, రిటైర్డ్. ఓకే. చనిపోయారు ఆయన. నాకు పార్ట్నర్ ఒక రిటైర్డ్ ఐజీ గారు ఉన్నారు, ఆయన ఇన్వెస్ట్ చేస్తున్నాడు, చంద్రశేఖర్ రెడ్డి గారు. ఆయన చైర్మన్ నా కంపెనీకి. మీకు మ్యారేజ్ ఎన్ని సంవత్సరాలు అయిందండి? 16 years అయిందండి. మీకు సిస్టర్స్ బ్రదర్స్ ఉన్నారండి? ఉన్నారు మేడం. 13, మా మదర్ 13 చిల్డ్రన్స్ అండి. 13 మంది. మా నాన్నగారు 21 యాక్చువల్గా. మదర్ కూడా పిల్లలు ఉన్నారు. నాకు ఓన్ సిస్టర్స్ 9 అండి, బ్రదర్స్ 4 మేము. మరి సరిత గారికి మీకు ప్రాబ్లం ఏంటి? ఎందువల్ల ఆవిడ వెళ్ళిపోవడం జరిగింది? అసలు ఏం జరిగిందండి? చక్కగా ఉండేది, మేము ఎక్సలెంట్ గా ఉండేవాళ్ళం. మా ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అంటే ఇంకా అట్లా ఎవరు ఉండరేమో నేను అనుకుంటాను. ఇద్దరు పిల్లలు, చక్కగా మంచి లైఫ్. నా క్లాస్మేట్ వీళ్ళ బాబాయ్, మా మిసెస్ కి. వీళ్ళ 9 సిస్టర్స్ అండి. వీళ్ళు సెకండ్ అమ్మాయి ఇంటర్ క్యాస్ట్ అనుకోండి. నా ఫ్రెండ్ క్లాస్మేట్ వల్ల ఆయన ఎప్పటి నుంచో నా ఎంబడి, నేను చెన్నైలో ఉండేవాడిని మేడం. ప్రాబ్లం ఎప్పుడు వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చిందండి? మిర్యాలగూడలో 2 బిల్డింగ్స్ చేశాడు మేడం. 3rd బిల్డింగ్ అది మోర్ బిల్డింగ్ అని. ఆ వర్క్ చేసేటప్పుడు ఆ కస్టమర్ హైదరాబాద్ వచ్చాడు. మా సార్ని మీట్ అయ్యి నా దగ్గర కూడా వచ్చాడు ఇంటికి. జస్ట్ ఇదే కస్టమర్, అదే గాడ్ సెంట్ అని, కస్టమర్ ఇదే గాడ్ సెంట్ అని ఉద్దేశంతో నా వర్కర్స్ కూడా నా పక్కన కూర్చోబెట్టి భోజనం పెడుతూ మంచి రెస్పెక్ట్ ఇస్తారు అందరికి. పక్కన భోజనం కింద పెట్టాను, కూర్చున్నాడు. కొద్దిసేపు వర్క్ తొందర చేయమని వచ్చాడు అతను. గోపాల్ మా ఇంటికి వచ్చాడు. అదే గెస్ట్ లాగా నేను ట్రీట్ చేసి లంచ్ చేశాడు. మేము ఊసరవల్లి సినిమాకి వెళ్తున్నాం అండి, పాప బాబు నేను మా మిసెస్. అతను కార్లో డ్రాప్ చేశాడు థియేటర్కి. థియేటర్ చూడలేదండి, సినిమా వస్తా అంటే వాడికి ఒక టికెట్ తీసుకోవడం జరిగింది. వాడు సినిమా చూసి మళ్ళీ ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ల్యాండ్ లైన్స్కి మా మిసెస్ సెల్కి ఫోన్ చేయడం మొదలు పెట్టాడు. అమ్మాయిని మెల్లగా ట్రాక్ చేశాడు అనుకో. నేను అవుట్ స్టేషన్ వెళ్ళేసి ఇంటికి వచ్చాను మేడం, సూర్యాపేట వర్క్ మీద వెళ్ళాను. కొద్దిగా నాకు వీడికి ఫోన్ చేయడం మా మిసెస్ అని, మా అమ్మ, వీళ్ళ సిస్టర్స్ ఉన్నారు కదా, మా సిస్టర్స్ వాళ్ళ మదర్ చూడడం, ఆ అమ్మాయిని కొద్దిగా మందలించడం, ఫోన్లో మాట్లాడడం చూసి అవన్నీ చేశారు. వాళ్ళు నా దృష్టిలో కూడా తీసుకురారు. వాళ్ళే కొద్దిగా స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చేసారు. మా ఐజీ గారు కూడా వాళ్ళ సన్నీలాగా ఏదో బ్లేమ్ చేయడానికి చూశారు. అది వాళ్ళు కూడా స్ట్రిక్ట్ గా వాడిని పిలిచి కొట్టడం చేయడం అదంతా గోపాల్ని పిలిచి వాళ్ళ మిసెస్ అంటే మీ ఇంట్లో వాళ్ళు తెలుసుకొని చేశారు. తెలుసుకొని కొద్దిగా ఫోన్ చేస్తున్నాడు, కొద్దిగా మధ్యలో రావడం పోవడం ఏదో చేస్తున్నాడు అని వాడిని కొట్టడం, వాడిని పిలిచి వాళ్ళు మా సార్ వాళ్ళు సన్నీలా వాళ్ళందరూ ఫ్యామిలీ అంటే వాళ్ళ సన్నీలా బ్లేమ్ చేశాడు వాడు. అందువల్ల కొట్టడం చేసి వాడు మిస్సెస్ కూడా చెప్పడం జరిగింది. ఏదో SFC లోనని వస్తున్నారండి ఈ మధ్యలో ఆ అమ్మాయి పాపం హైదరాబాద్ ఇప్పుడు వచ్చింది ఆ మిస్సెస్ చూసాను. 1 ఫైన్ నేను లేట్ హౌస్ ఇంటికి వచ్చాను మేడం. నేను కొద్దిగా 2 things తగ్గించాను. నేను ఇంటికి వచ్చినప్పుడు వాడు ఇంట్లో ఉన్నట్టున్నాడు. అంత ముందు కూడా ఒకసారి వచ్చినప్పుడు ఇంట్లో ఉన్నాడు, వాడే డోర్ తీసాడు. ఆ రోజు లేట్ హౌస్లో వచ్చాను, పడుకున్న తర్వాత వాడు ఎక్కడో బాల్కన్లో వంటగదిలో ఎక్కడో ఉన్నాడు. మా పిల్లలు చెప్తారు క్లియర్గా. ఇంకా వచ్చి హాల్లో పడుకున్నాను. మా మిసెస్ పిల్లలు ఇద్దరు ఉన్నారు మాస్టర్ బెడ్రూమ్లో. క్లోరోఫామ్ పెట్టి కళ్ళల్లో జిల్లెడి పాలు పోస్తారు. మీ మిసెస్ ఏం చేశారు? ఉందనుకుంటా, ఆమె తెలియదు వాడు ఎట్టు వస్తాడు. అదే కదా ప్రీ ప్లాన్ కొట్టేసి ఈ అమ్మాయిని స్ట్రిక్ట్ గా వార్నింగ్ ఇచ్చి ఒకసారి నేను కూడా దెబ్బలేసి గట్టిగా వార్నింగ్ చేస్తే నాకు బ్రదర్ లాంటి వాడు అట్లే అనుకుంటాం, నీకు అనుమానం అన్నట్టుగా ఈ అమ్మాయి మాట్లాడడం. సరే నేను అంత ఈజీగా తీసుకున్నాను, సర్లే ఎందుకు అని. తర్వాత వాడు కెమికల్ పోస్తాడు. జనరల్గా నేను ఎర్లీ మార్నింగ్ లెగిస్తానండి, నిద్ర 5-5:30కి. ఆ రోజు 7:30, 8 కానీ లెగలేదండి. లెగ్గానే కళ్ళు వాచిపోయి మెడ్రాస్ సైజ్ అనుకున్నాను, అటు వచ్చిందేమో అనుకున్నాను. మెడ్రాస్ ఉన్నప్పుడు ఒకసారి జరిగింది. వెళ్ళి కళ్ళల్లో నీళ్ళు చల్లుకొని చూస్తే వాచిపోయి 80% విజన్ పోయిందండి. అప్పుడే వాచిపోయాయి మొత్తం కళ్ళు. అంటే మీకు తెలియదు అది పోసారండి, మీకు క్లోరోఫామ్ ఇచ్చేసారు కాబట్టి మీరు అన్కాన్షియస్ అయిపోయారు. అచ్చా, తర్వాత పోసారు మీ కళ్ళల్లో. ఓకే. ఈ 8 twice ఆపరేషన్ అయింది మేడం. ఇది వన్స్ అయింది. ఓకే. ఇది సెకండ్ టైం 6 hours చేశారు ఆపరేషన్. ఫెయిల్ అయిపోయింది. టోటల్ కనుగుడ్డే కనుమరుగు అయిపోయింది.
ఇది ఫస్ట్ ఆపరేషన్ చేసిన తర్వాత ఈ 29 డిసెంబర్ 2012లో వాడు కెమికల్ పూసాడండి. జనవరి 6th జనవరి 9th ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేసిన తర్వాత 4 వెరైటీస్ ఆఫ్ డ్రాప్స్ ఇచ్చారు వాళ్ళు. 4 వెరైటీస్ డ్రాప్లో ఒక డ్రాప్ ఫెవికిక్ వేస్తాడు. ఆ ఫెవికిక్ డైలీ మా మిసెస్ అప్లై చేసేది. అంటే ఈ 4 డ్రాప్స్ వేసేవాళ్ళు రెగ్యులర్ గా. ఒకటి మటుకు బాగా మంటకు వచ్చి పీక్కునేవాడిని, బాగా విపరీతమైన, అంటే నాకు బూతులు వచ్చాయి, అంత మంటలు వేసేది అన్నమాట. ఆ పీక్కునేవాడిని. అది వెళ్ళి హాస్పిటల్లో రిటర్న్ కూడా చేశానండి. అది రిటర్న్ చేస్తే వాళ్ళు అందరికి ఇదే ఇస్తున్నాం మీకు ఒక్కరికి ఎందుకని అది రిజెక్ట్ చేశారు. రిఫండ్ కూడా ఇవ్వలే, అమౌంట్ పడేశారు. డాక్టర్ గారు అది మానేయమని చెప్పారు. ఇంకా అది అలా మెల్ట్ అయిపోయింది టోటల్ గా. ఒక ఫిబ్రవరి 5th మళ్ళీ తల మీద కర్రతో కొట్టి తోస్తారు నా ఇంట్లోనే. తోసేసారు. తోస్తే కింద పడిపోయాను, పగిలిపోయింది. 2 days హాస్పిటల్లో ఉన్నాను. గ్లూకోజ్ ఎక్కించారు. కర్రతో కొట్టారు 8 వెనకాల నుంచి. టోటల్ బ్లాక్ కదండి, విజన్ టోటల్ లాస్. మళ్ళీ ఇదొకటి దీనివల్ల టోటల్ మెల్ట్ అయిపోయి ఇంకా విజన్ టోటల్ లాస్ అయిపోయింది. 100% బ్లాక్ అయిపోయింది. ఈవెన్ 5 day వాడు ఏంటంటే మొత్తం నా 4-5 తీసుకొచ్చి బట్లు మా బాబుని, వాడి పెద్ద బాబుని ఇద్దరిని హాస్టల్లో జాయిన్ చేశారు. నా అమౌంట్తో. విజన్ లాస్ అయిన తర్వాత కూడా అవుట్ స్టాండింగ్ బిల్ ఒక 9.5 lakhs కలెక్ట్ చేశాను. ఈ అమ్మాయికి ఇవ్వడం జరిగింది. ఇది తీసుకెళ్లి వాడికి ఇచ్చింది. ఈ అమ్మాయి ఒక జత బట్టలతో వచ్చింది మేడం. 36 తోలా గోల్డ్ ఆర్నమెంట్ చేయించాను. బ్యాంగిల్స్, కంకణాలని, నల్ల పూసలు, షార్ట్ లెంది, డబుల్ వరుస, అదే పుస్తులు తాడని, అమ్మాయి అవి జుంకాలు, రింగ్స్, ఇవి ఉంటాయి కదా, పాపవి బాబువి అన్ని. పెద్ద ఫ్యామిలీ కదా, ఫంక్షన్స్ అయితే కూడా మా పిల్లలకి పెడతారు. నావి ఆర్నమెంట్స్ అన్ని ఒక 36 తోలా గోల్డ్ ఆర్నమెంట్స్, 9.5 lakhs కలెక్షన్ నేను తీసుకొచ్చి ఇచ్చాను ఆఫ్టర్ విజన్ లాస్. అదీను మళ్ళీ మా వాళ్ళ మదరు నేను ఇచ్చిన డబ్బులతో ఏదో సైట్ తీసుకుని అది అమ్మేసి అది 3 lakhs మొత్తం వీడు తీసేసుకున్నారు. ఫస్ట్ ఏంటంటే వాళ్ళ మదరు 4 అక్కచెల్లెలు కదా, లాస్ట్ అమ్మాయి మ్యారేజ్ వాళ్ళ ఫాదర్ ఎక్స్పైర్డ్. వాళ్ళకి ఇల్లు అమ్మింది, దాని డబ్బులు ఉన్నాయి ఆ అమ్మాయి దగ్గర, వాళ్ళ మదర్ దగ్గర. ఆ డబ్బులు తీసుకుందామని వీడు ప్లాన్ చేశాడు ఫస్ట్. అట్లా ప్లాన్ చేసి ఈ అమ్మాయితో ఫ్రెండ్షిప్ చేసి ఇక నా డబ్బులు నాకు ఆవిడ ఇవ్వలేదు వాళ్ళ మదర్. నా దగ్గర అంతా నొక్కేసి ఈ అమ్మాయి ఇవ్వడం జరిగింది వాడికి. టోటల్ ATM కార్డు, బ్యాంక్ ఎబిటీస్ ఉన్నాయి 4 lakhs అవన్నీ టోటల్. వాడు బిల్డింగ్ వర్క్ చేసిన 4,65,000 అవుట్ స్టాండింగ్ బిల్ ఉంది. అది కూడా అట్టే ఉంది. వాడు చెక్ 3 lakhs తోటి బౌన్స్ అయింది, అట్నే ఉంది నా దగ్గర. ఈ మొత్తం అందరిని ప్యాకప్ చేసి తీసుకెళ్లేసి నల్గొండ తీసుకెళ్ళాడు అక్కడ. నన్ను నా పాపని నా మిసెస్ ని, మా బాబు వాడి బాబు హాస్టల్లో ఉన్నాడు. దీంట్లో మా ఫొటోస్, ఆల్బమ్స్ అవన్నీ స్క్రాచ్ చేసి నా ముఖం మీద మొత్తం ప్యాక్ చేసి అది మంట పెట్టేసి పెట్రోల్ పోసి తగలబెట్టేశారు. సర్టిఫికెట్స్, ఫొటోస్, నా బట్టలు కానివ్వండి, ఆల్బమ్స్, మ్యారేజ్ అన్ని, ఎవ్రీథింగ్, CDలు DVDలు ఉంటాయి అవన్నీ. నిద్ర మాత్రంలో ఫ్రూట్ జ్యూస్ లో వాటర్ లో పోసేవాళ్ళు. విజన్ లాస్ డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను నేను. వెళ్ళిపోయేసి రోజు నిద్ర మాత్రలు పోయడం వల్ల డమ్మీగా ఉండిపోయేవాడిని నేను. అలా ఇట్లా మత్తుగా ఉండేవాడిని. అంటే ఈ కార్యక్రమం వీడు డూప్లికేట్ కీ ఏదో పెట్టుకుని ఎంటర్ అవ్వడం, మా పిల్లల్ని బెదిరించడం, కొట్టడం, వాళ్ళని ఏదో రకరకాలు చేశారు. పిల్లలు చెప్తారు ఇంకా నాకన్నా పెద్ద. ఎలాగో తప్పించుకొని బయటపడి మా సార్ చెప్పానండి. చెప్పేసి అప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం, హోమ్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్తే పాపం ఆయన ఫుల్ ఇది. ఎలా తప్పించుకున్నారు మీరు? నేను వస్తూ ఉన్నాను, అప్పుడప్పుడు వదిలేవాడిని. నేను వచ్చేవాడిని. చెబితే నీ కూతురుని చంపేస్తాను వాడు బెదిరియడం, చెప్పొద్దని ఎవరికి. మా మిసెస్ ఏమో సూసైడ్ చేసుకుంటాను పిల్లలతో సహా, నేను ఈ అమ్మాయిని. వాళ్ళు మహిళా సంఘం వాళ్ళు, అక్కడ మహిళా వాళ్ళందరూ గొడవ చేసి ఇచ్చేస్తే అప్పుడు రిమైండ్ చేశారంట. థర్డ్ డే ఊళ్ళో అందరిని ఇలాగే మోసం చేసి ముంచేసి 7.5 crores అప్పులున్నాయి. బ్యాంక్ ఒక 2.5 crores. వాడు ఏంటంటే ఈ అమ్మాయికి నాకు 20-50 crores బిల్డింగ్ ఉంది అనుకుంటున్నాను మేడం, క్లియర్ నాకు తెలియదు. అన్ని క్రోర్స్ బిల్డింగ్ ఉంది, ఫ్లాట్ ఉంది, అది ఇది అని చెప్పి చీట్ చేసి ఈ అమ్మాయిని బుట్టలు వేసుకొని కొద్ది ఆశపడాలి మా మిసెస్. అతి ఆశ, అతి ఆవేశం ఎక్కువగా అమ్మాయికి. డబ్బు అంటే మాకు ముఖ్యంగా AC కార్స్ మా ఇంట్రెస్ట్. నాకు డ్రైవింగ్ రాదు కనుక వెహికల్ తీసుకోలేదు, ఎప్పుడు రెంటెడ్ ఇదే తీసుకునేవాడిని. సో అలా ఆశ చూపెట్టేసి మొత్తం ఈ నగలు డబ్బులు ఈ అమ్మాయి ఛార్జ్ చేస్తాడు. ఆయన బుట్టలు వేసి మొత్తం వాడు ఇంకా డమ్మీ క్యాండిడేట్ అని అమ్మాయికి తెలిసిపోయింది. రిమైండ్ అయిన తర్వాత కూడా మళ్ళీ బయటికి రావడం, వాళ్ళు అమ్మాయిని కూడా తల పగలు కొట్టి నోట్లో డ్రగ్స్ తినిపించేసి వాడు అలౌట్ తెచ్చి చనిపోతా అని చెప్పి ఏదో బెదిరించి అమ్మాయిని కూడా అట్ చేశాడు. మెంటల్లీ డిప్రెస్ చేశాడు వాడి మిసెస్. నాకు చేసిన 21 days తర్వాత ఆ అమ్మాయిని చేశాడు. మళ్ళీ February 5th నా తల పగలు కొట్టారు. మళ్ళీ March April ఎప్పుడో ఫుడ్ పాయిజన్ చేశారు టాబ్లెట్ చేసి. రకరకాలుగా నన్ను భయంకరంగా హింసించారు. సరే, ఇప్పుడు వాళ్ళిద్దరు కలిసే ఉన్నారండి? వాడు బెయిల్ తీసుకొని మళ్ళీ తీసుకొని వెళ్ళిపోయాడు మేడం. ఆవిడ మీ భార్యతో మీరు ఎప్పుడైనా మాట్లాడారా? ఆవిడ ఇష్టపూర్వకంగానే ఉందా అక్కడ? 1.5 year అయిందండి. అమ్మాయి ఒకసారి
బెయిల్ నుంచి బయటకు వెళ్ళాక ఒక 1 month తర్వాత ఫోన్ చేసి పిల్లలతో రమ్మని చెప్పి మాట్లాడింది. ఒకసారి మాట్లాడింది అమ్మాయి, తర్వాత ఇంక మాట్లాడు. ఏం మాట్లాడింది? పిల్లల్ని తీసుకెళ్తా అని ఏదో అని అడిగింది. వాళ్ళు పిల్లలు ఏం చేశారంటే మేము మమ్మీ వస్తే మేము వెళ్ళిపోతాం అని పెట్టారు వాళ్ళు. నాకు ఇంత జరిగినా కూడా లేటర్ కమ్ అంటున్నాను. ఎందుకంటే విజన్ లాస్ కదండి 100%. చిన్నపిల్లలు మదర్ ఎఫెక్షన్ ఉండాలన్న ఉద్దేశంతో నేను నాకున్న ప్రేమ అనుకోండి ఇంకో రకంగా అనుకోండి లేటర్ కమ్మని ఇప్పటికే అన్నాను, అప్పటికే అంటున్నాను. నేను నా ఏలు ముద్ర నా సిగ్నేచర్ పెట్టి కోర్టును చీట్ చేసి డైవర్స్ డిగ్రీ కూడా తీసుకొచ్చాడు మేడం. దాని మీద కేసు వేసాను. వాడు యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకుని హైకోర్టు నాకు అడ్వకేట్ని ఇచ్చారు. అది కూడా వాడు ఏదో స్టే తెచ్చుకున్నాడు. ఇప్పుడు యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకున్నాడు. వాడికి ఇప్పుడు అది యాక్ట్ స్టార్ట్ అవుద్ది. వాడిని మళ్ళీ అరెస్ట్ చేస్తారు, నాన్ బెయిలబుల్. అది ఇప్పుడు అతనితో మనం ఏం మాట్లాడాలన్నది ఇప్పుడు అతను లేడు, ఆవిడ లేరు ఇక్కడ. చీటర్స్ లయర్స్ మేడం. వాళ్ళు ఎక్కడ వస్తారు మేడం? వాడిని స్టూడియోకి తీస్తే గిట్ట నేను నిజంగా మేడం నాకు ఒక కత్తిస్తే నరకేసేవాడిని. మీరు మీడియా నాకు హ్యాంగ్ చేసిన పర్లేదు. నాకు 1157 రోజులైంది మేడం విజన్ లాస్ అయ్యి. అన్ని ముక్కలు నరకాలని ఉంది వాటి. మీరు ఏమన్నా అనుకోండి. బయట నా సిస్టర్స్ మధ్యలో పెరిగిన వాడిని, బయట అమ్మాయిని ఎవరన్నా ఇలా అంటే కొట్టేవాడిని. వాడిని కోపం రాదు నాకు అసలు. అమ్మాయిని ఏమన్నా అటువంటి నా కూతురు నా మిసెస్ని ఎత్తుకుపోయాడు వాడు ఈ రకంగా ఘోరంగా. అమ్మాయిని కూడా అట్ చేశాడు బాబు వాడు మిసెస్. సరే, ఇప్పుడు మనం ఇది సమస్యకి పరిష్కారం ఏంటి మాట్లాడే ముందు ఇక్కడ డాక్టర్ గారు లాయర్ గారు వస్తారండి ప్రోగ్రామ్ కి. వాళ్ళిద్దరిని కూడా ఒకసారి పిలిచి మాట్లాడి తర్వాత వాళ్ళతో మాట్లాడడానికి ప్రయత్నిద్దాం. అలాగే లా ప్రకారం మనం ఏం చేయగలం కూడా ఒకసారి కనుక్కొని డిస్కస్ చేద్దాం. ఓకే అండి? అలాగే సరే. శ్రీలత రాఘవేంద్ర గారు మొత్తం విన్నారు కదా స్టోరీ. ఆవిడ హస్బెండ్, ఈయన వైఫ్. సో మీరేమనుకుంటున్నారు? వాట్ ఈస్ యువర్ అనాలిసిస్ ఈ కేసులో? రాఘవేంద్ర గారు గుడ్డివారు అవటం కాదు, మానవత్వమే గుడ్డితనం పొందిందేమో అనిపిస్తుంది మేడం. అసలు ఒక కామ కోరిక మీద, లేకపోతే ఏంటంటే ఏదన్నా అవనియండి, ఎంత పెద్దదైనా కూడా డబ్బు సార్, కామ కోరిక, డబ్బా, కామమా, ఏదన్నా అవనియండి, కానీ ఇంత పెద్ద ఘోరమైనటువంటి నేరం జరగటం అన్నది అసలు మనకు అందరికీ దిగమింగుకోవటానికే కష్టంగా ఉంది మేడం. అయితే జరిగినటువంటి దాని గురించి మాట్లాడేదానికంటే ఇక్కడ మెడికల్గా ఏం జరుగుతుంది అన్నది కొద్దిగా తెలియపరచడానికి నేను. అయితే జిల్లేడు పాలు అన్నవి ఎలాంటిదంటే కనుక అవి యాసిడిక్ రియాక్షన్ అంటుంది. అంటే అయితే జిల్లేడు పాలు కళ్ళల్లోకి ఉపయోగించేటప్పుడు యూజువల్గా దానికి ఏంటంటే దాని రియాక్షను స్లోగా ఉంటుంది, సస్టైన్డ్గా ఉంటుంది. అంటే ఎక్కువసేపు ఉంటుంది, మంట అన్నది వెంటనే రాదు మేడం. సో దానివల్ల ఏంటంటే అది పడిన తర్వాత మన కంట్లో మంట అన్నది వెంటనే ఉండదు. కాసేపటి తర్వాత మనకి బ్లైండ్నెస్, అంటే మన కళ్ళు ఒకటే కనిపించట్లేదు అన్నది ఒకటే తెలుస్తుంది, కానీ ఇలా పడటం వల్ల మన కళ్ళు కనిపించట్లేదు అని తెలియదు. అయితే ఏంటంటే ఇప్పుడు దీనివల్ల ఏమవుతుంది అంటే కనుక లింబిక్ స్టెమ్ సెల్ డిజీజ్ అంటారు మేడం. అంటే లింబిక్ స్టెమ్ సెల్ డిజీజ్ అంటే ఏంటంటే మన కంటిలో తెల్లగుడ్డు నల్లగుడ్డు అని ఉంటుంది. ఈ తెల్లగుడ్డు నల్లగుడ్డు రెండిట్ల మధ్యన ఒక లింబిక్ రింగ్ అనేది ఒకటి ఉంటుందన్నమాట. ఈ రెండిట్ల మధ్యన దానివల్ల ఏమవుతుంది అంటే ఈ తెల్లగుడ్డు వాస్కులరైజేషన్, అంటే దాంట్లో బ్లడ్ వెసల్స్ పెరిగినప్పుడు అవి నల్లగుడ్డు మీదకి వెళ్లకుండా అది కాపాడుతూ ఉంటుంది అన్నమాట. ఒక ప్రొటెక్టివ్ బ్యారియర్ లాగా ఉంటుంది. దానివల్ల ఏంటంటే ఏదైతే మన నల్లగుడ్డు ఉందో అది చాలా సెన్సిటివ్, దాన్ని అది ప్రొటెక్ట్ చేసుకుంటూ వస్తూ ఉంటుంది. యూజువల్గా కళ్ళల్లో యాసిడ్ పడినప్పుడు కానీ లేదా ఇలాంటి జిల్లేడు ఇటువంటివి ఏమైనా పడినప్పుడు ఏమంటే ఫస్ట్ డ్యామేజ్ అయ్యేటటువంటిది ఏంటంటే ఈ లింబిక్ అనే చుట్టుముట్టేటటువంటి ఈ రింగ్ డ్యామేజ్ అవుతూ ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే తెల్లగుడ్డులోంచి వచ్చేటటువంటిది ఏదైతే ఈ బ్లడ్ వెసల్స్ ఉన్నాయో వాటికి ఒక బ్రిడ్జ్ అన్నది లేకుండా నల్లగుడ్డు మీద ప్రవేశించేస్తాయి అన్నమాట టోటల్గా. సో అదే అవి కూడా ఎంత ఫాస్ట్గా ప్రవేశిస్తాయి అంటే కనుక విత్ ఇన్ డేస్ ఒక మనిషి కంప్లీట్గా బ్లైండ్ అయిపోయింది. సో ఆ రోజు మర్నాడు ఉదయం రాఘవేంద్ర గారు 80% అతను కనిపించలేదంటే కనుక అది ఎడిమా వల్ల. యాక్చువల్గా చూపు పోయేది తర్వాత పోతుంది. కానీ లెఫ్ట్ ఐకి రాఘవేంద్ర గారు ఒకసారి మీ కళ్ళజోడు తీస్తారు. సో లెఫ్ట్ ఐకి మేడం ఆల్మోస్ట్ 2 times బాస్టన్ కెరటోప్రాస్థెసిస్ అనే ఒక సర్జరీ జరిగింది. ఈ బాస్టన్ కెరటోప్రాస్థెసిస్ వల్ల అతని దురదృష్టం ఏంటంటే అది సక్సీడ్ అవ్వలే. సో అదేమైందంటే కనుక 80% కాస్త 100%కి వెళ్ళిపోయింది అది. సో దానికి ఏంటంటే నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకొక 6 hours పాటు ఆ లెఫ్ట్ ఐకి సర్జరీ జరగటం జరిగింది, కానీ ఇట్ డిడ్ నాట్ సక్సీడ్. యాక్చువల్గా ఇందాక రాఘవేంద్ర గారితో మాట్లాడుతుంటుంటే అంత కాస్ట్లీ ప్రొసీజర్కి సంబంధించిన డబ్బులు కూడా వాళ్ళు తిరిగి రాఘవేంద్ర గారు అది దే వాంట్ టు రీఫండ్ బ్యాక్ దట్ అమౌంట్ అనమాట. అంటే ఇట్స్ అన్ అన్సక్సెస్ఫుల్ సర్జరీ. అయితే ఇప్పుడు రైట్ ఐ గురించి
మనం చేసినటువంటి ఎంక్వైరీస్ కొన్ని సిఎంసి క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ వెల్లూరుతో కూడా మాట్లాడటం జరిగింది మేడం. అయితే రైట్ ఐకి సంబంధించింది ఇప్పుడు ప్రజెంట్ మనకు ఉన్నటువంటి థెరపీలో ఏంటంటే లింబిక్ స్టెమ్ సెల్ థెరపీ. అంటే ఈ ఫీటల్ సెల్స్ అన్నవి తీసుకుని, అంటే గర్భంలో ఉండేటటువంటి చిన్న బిడ్డ యొక్క సెల్స్ తీసుకుని స్టెమ్ సెల్ థెరపీ, లింబిక్ గ్రాఫ్టింగ్ అన్నది చేయటం జరుగుతుంది. దానివల్ల అదృష్టం అంతా బాగుంటే అన్నీ కలిసి వస్తే కనుక రాఘవేంద్రరావు గారికి రైట్ ఐలో చూపు వచ్చేటటువంటి బయోనిక్ లింబిక్ స్టెమ్ సెల్ గ్రాఫ్ట్ థెరపీ అంటారండి అది. సో ఇటువంటి వ్యక్తిని ఒక కళ్ళు మనం పోగొట్టుకునేటటువంటి, అంటే అది ఎంత భయంకరమైనటువంటి విషయం. అంతేకాకుండా ఏంటంటే పిల్లలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి కూడా ఇతని బాధ్యత ఉంది మేడం, రాఘవేంద్ర గారి బాధ్యత ఉంది. ఎందుకంటే ఏదైతే పిల్లలు చూడకోనటువంటి ఘోరాలన్నీ చూశారు, ఒక తల్లి అక్రమ సంబంధం పెట్టుకోవటం అన్నది కాకుండా, అంశం కాకుండా ఒక తల్లి అక్రమ సంబంధం పెట్టుకుని ఒక క్రిమినల్ మెంటాలిటీతో ఉండేటటువంటి వ్యక్తితో ఎటువంటి ఒక తండ్రి ప్రేమించేటటువంటి తండ్రికి ఎంత హింస చూపెట్టింది అనేటటువంటిది కూడా వాళ్ళు గమనించడం వల్ల ఇద్దరు పిల్లలు కూడా చాలా మానసికంగా దెబ్బతిని ఉన్నారు మేడం. సో వాళ్ళ మానసిక పరిస్థితిని కాపాడాలన్నా, రేపొద్దున వాళ్ళ ఫ్యూచర్ వాళ్ళని కాపాడాలన్నా రాఘవేంద్ర గారికి ఆ ఒక్క కన్ను ఒక ఆపరేషన్ సక్సెస్ అయ్యి అతనికి మళ్ళీ అట్లీస్ట్ పార్షల్గా అన్న చూపు రావాలి అని చెప్పి భగవంతుడికి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రాఘవేంద్ర గారు. ఫాదర్ గా కేసు గురించి చెప్పండి, ఏమనుకుంటున్నారు? ఇప్పుడు నాకు ఈ కేసు గురించి మేడం ఓన్లీ 2 పాయింట్స్ నేను చెప్తాను మేడం. ఈ 2 పాయింట్స్లో ఏంటంటే మనకి ఎందుకు ఇంత డిఫికల్టీ ఉంది అంటే కనుక లేని వ్యక్తుల గురించి ఇక్కడ మాట్లాడేటటువంటి పరిస్థితి మేడం. ఇండివిజువల్గా సైకలాజికల్ అసెస్మెంట్ చేయడం అన్నది కొద్ది కష్టసాధ్యం మేడం. ఎందుకంటే ఆ పర్టికులర్ పర్సన్స్ అన్న వాళ్ళు ఎవరైతే ఈ క్రిమినల్ మెంటాలిటీతో ఇంత దారుణానికి ఒడిగట్టారో వాళ్ళ గురించి మనం ఎంత తెలుసుకున్నాం, కానీ వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఇది చేశారు, ఎందుకు చేశారు అన్నది పూర్తిగా మనం మాట్లాడేటటువంటి అవకాశం లేదు మేడం. ఎందుకంటే రాఘవేంద్ర గారు చెప్తున్న ప్రకారం అతను మిస్సెస్ అతను కలిపి సుమారుగా 14 to 15 years ఎంతో సంతోషంగా సుఖంగా బతికారు. అంటే ఏంటంటే ఒక మనిషికి, అంటే మెయిన్గా నేను గోపాల్ రెడ్డి గారు మీ హస్బెండ్ గురించి చెప్తున్నానమ్మా, ఆ యాటిట్యూడ్ ఏదైతే క్రిమినల్ యాటిట్యూడ్ ఉందో అవతల వాళ్ళని మసిపూసి మారేడుకాయ చేసి మంత్రం, ఇది హిప్నటైజ్ అంటారు చూడండి, ఆ విధంగా చేసి వాళ్ళని లోబరుచుకుని మాయమాటలు చెప్పి చేయటం అన్నది అంత కష్టం కాదు. సో ఇక్కడ సరిత గారు చేసింది అన్యాయం, నేరం అయినా కూడా ఇదేంటంటే ఒక డామినెంట్ గా ఉండేటటువంటి క్రిమినల్ మెంటాలిటీతో ఉండే ఒక వ్యక్తి, ఒక అమాయకమైనటువంటి వ్యక్తిత్వం ఉండేటటువంటి వ్యక్తిని బ్లాక్మెయిల్ చేసో, మైమరిచో, మాటలు చెప్పో, తప్పుదో పట్టించి ఇటువంటి దారుణానికి ఒడిగట్టారని నాకు అనిపిస్తుంది. ఈ అమ్మాయి ఫంక్షన్స్ కూడా వచ్చేది కదా, నువ్వు చాలా స్ట్రిక్ట్ గా ఉండేది పద్ధతిగా, ఎవరైనా చెబితేనే వచ్చేది, పద్ధతిగా ఉండేది అమ్మాయి. ఇతను ఎట్లా ఎంటర్ ఏం చేశాడో అది ఆశ్చర్యం. వాళ్ళ మదర్ కూడా ప్రతి విషయం చెప్పాను. మీరు అంటున్నారు కదా మా నాతో సంసారం బాగా చేశారు 13 సంవత్సరాలని, అంటే అప్పుడు అది కూడా మిమ్మల్ని ఆయన ఏమార్చే ఉంటారు. ఆయన నిజంగా మీతో మంచిగా ఉండకపోయి ఉండొచ్చు. నేను అర్థం చేసుకుని నడుచుకునేది మేడం, ఏ రోజు కూడా ఆయన ఇబ్బంది పెట్టి. అలా కాదమ్మా, ఆయన మిమ్మల్ని ఆయన తెలివితేటలతో మిమ్మల్ని అలాగా మీతో మంచిగా ఉన్నట్టుగానే నటిస్తూనే ఆయన మిగిలిన చేయాల్సిన పని చేశాడు. అది మీరేమో మీరు అమాయకంగా మీరు ఆయన నమ్మారు. అంటే ఆయన చాలా టాలెంటెడ్ అన్నట్టుగా తెలుస్తుంది ఇప్పుడు మన మాటల్లో. ఆయన చెప్పిన ప్రకారం, మీరు చెప్పిన ప్రకారం, ఇప్పుడు ఆయన సరిత గారి గురించి చెప్పారు. ఆవిడ కూడా ఆయనతో చాలా 14 సంవత్సరాలు చాలా మంచిగానే సంసారం చేశారు, బాగున్నారు, ఆవిడ పద్ధతిగా ఉండేదని చెప్పారు. అలా జరిగిన ఆవిడ ఎలా పడింది మీ ఆయనకంటే ఆన్సర్ లేదు. సో మీరు కూడా మా ఆయన మంచి ఆయన అంటున్నారు. సో ఆయన చాలా కెపాసిటీ అనమాట, ఆయన కేపబిలిటీ. మీ ఇద్దరి యొక్క మానసిక పరిస్థితి మనకు క్లియర్ గా అర్థం అవుతుంది. అంటే మీరు ఇందాక నుంచి మాట్లాడుతున్నాం కదా, మీరు చాలా అమాయకురాలు. ఒకటి, మీరు అమాయకత్వాన్ని అతను ఏంటంటే ఒక పిచ్చి కింద కూడా చూపెట్టడానికి ప్రయత్నం చేశాడు. అంటే ఈ అమ్మాయి పిచ్చిది అన్నట్టు. అయినా కానీ మీతో ఇంతకాలం కాపురం ఎందుకు చేశాడు అంటే సోషల్ సింబల్ కింద మెయింటైన్ చేయడానికి. అంటే నాకు ఒక భార్య ఉంది, ఈ భార్య ముసుగు వెనకతలు నేను ఎన్ని అకృత్యాలు ఏమన్నా చేయొచ్చు, నా భార్య నన్ను మంచిదనేలాగా. ఇప్పుడు మీరు ఇంత ముందు ఏమంటున్నారు, నా భార్య నా భర్త మంచోడు అంటున్నారు. అలాగే అదే చెప్తున్నా. అదే అందుకని ఇక్కడ మనం ఆయన క్యారెక్టర్ గురించి మాట్లాడుకోవాలన్నమాట. అది సార్ చెప్పేది. మ్యామ్ మీరు చెప్పండి. బోల్డ్ కేసులు మేడం, అవి ఏంటంటే అన్ని సెక్షన్స్ అన్ని వాడేసుకున్నారు. ఇప్పుడు అన్ని కేసులు కూడా కోర్టులో పెండింగ్ లో ఉన్నాయి, ప్రతి ఒక్క కేసు కూడా. ఈ శ్రీలత మేడం 125 CRPC కింద మైలార్గడ్డ మిరియాల గూడలో కేసు వేసింది. అంటే నాకు నా పిల్లలకి మెయింటెనెన్స్ కావాలి అని చెప్పేసి. ఇంతకంటే ముందు అంటే మీ భర్త ఆయన మీ మీద మిస్సింగ్ కేసు అనేది ఒకటి వేశాడు. ఆయన ఎందుకు మిస్సింగ్ కేసు అంటే
మేబీ అది కోర్టులో ఎప్పుడైతే కేసెస్ పెండింగ్లో ఉన్నాయో అవి మనం మాట్లాడకూడదు, అది ప్రెజుడిస్ కింద వస్తుంది కనుక దాని మీద మేము డెసిషన్ లాంటివి ఎటువంటి అభిప్రాయాలు, మా సొంత అభిప్రాయాలు మేము దీని మీద మాట్లాడకూడదు. ఎందుకంటే ఆల్రెడీ ఏదైతే కేసు పెండింగ్గా ఉందో ఆ డెసిషన్ అనేది కోర్టు వారు చెప్పాలే తప్ప మేము మాట్లాడకూడదు అనే విషయంలో. ఎందుకంటే ఏ ఏ సందర్భాలలో ఎవరెవరు ఎలాంటి కేసులు వేశారు అనేది మాత్రం మేము చెప్పగలిగే పరిస్థితి ఇప్పుడు, ఎందుకంటే అంత సీరియస్ కేసెస్ ఉన్నాయమ్మా ఇక్కడ. సో మేడం అతనేమో ఈ అమ్మాయి మీద మిస్సింగ్ కేసు అనేది వేశారు. మరి ఎందుకు వేశారో అదైతే నిజంగానే ఆశ్చర్యంగా ఉంది. ఒక భర్త భార్య మీద మిస్సింగ్ కేసు ఎందుకు వేశారో, ఆ మిస్సింగ్ కేసులో మళ్ళీ దొరికిన తర్వాత వీళ్ళంటారు నేను కిడ్నాప్ కేసు అది, అందుకని ఆయన ఒకరోజు జైలుకి వెళ్ళారు అని చెప్పి అంటున్నారు. అంటే ఎవరు ఈ సదరు గోపాల రెడ్డి అని అతను అన్న తర్వాత మేడం ఈ అమ్మాయి సెక్షన్ 498A, 325, 307, 497 రెడ్ విత్ 334 ఆఫ్ IPC కింద కేసెస్ వేసింది. అంటే 497 అంటే అడల్టరీ, ఇవన్నీ 325, 307 ఇవన్నీ కూడా కలిపి నువ్వు అన్ని సరితతో కూడా ఆ అమ్మాయిని కూడా కలిపేసి కేసెస్ అన్నీ వేసేసింది మేడం. వేసిన తర్వాత మరి అది స్టిల్ ఆ కేసులు అవి ఎంతవరకు మరి పెండింగ్లో ఉన్నాయో అవన్నీ అయితే తెలియదు, ఎందుకంటే అవన్నీ స్టిల్ అక్కడే ఆగిపోయి ఉన్నాయి. అయిన తర్వాత మేడం ఈ గోపాల రెడ్డి అనే అతను వార్డ్స్ అండ్ గార్డియన్స్ యాక్ట్ కింద నా పిల్లలు నాకు కావాలి అని చెప్పేసి కోర్టులో అతను కేసు వేశాడు మేడం. అంటే మీరు భార్యాభర్తలు విడిపోకుండానే మరి ఒక డెసిషన్ కోర్టు నుంచి ఏమీ రాకుండానే నా పిల్లలు నాకు కావాలి అని ఆయన వేయడంలో అర్థం ఏంటంటే మీ దగ్గర నుంచి ఆయన విడిపోవాలి అని ఆయన ఒక డెసిషన్కి వచ్చే కోర్టులో నా పిల్లలు నాకు కావాలి అనే దాని మీద వేశారు. దాంట్లో ఒక అయ్యే ఆర్డర్ వచ్చింది మేడం. ఆ అయ్యే ఆర్డర్లో ఏంటంటే పిల్లలు ఎప్పుడైతే జడ్జి గారు వాళ్ళ ప్రైవేట్గా మాట్లాడినప్పుడు ఆ పిల్లలు మేము మా అమ్మ దగ్గరే ఉంటాము కనుక మా నాన్న దగ్గర మాకు ఉండాల్సిన అవసరం లేదని చెప్పి వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసిన ఆ పిల్లల్ని ఈమెకే ఇచ్చేసారు మేడం. ఇచ్చేసిన తర్వాత అంటే ఇచ్చేసి కేసు అయ్యేంత వరకు పిల్లలు మీ దగ్గరే ఉండవచ్చు అని చెప్పి చెప్పారు. అవునా ఆ రోజు జడ్జి గారు? తర్వాత ఆయన ఏం చేశాడు మేడం, ఎప్పుడైతే ఈ కేసు వేయక ముందే రిట్ పిటిషన్ అనేది ఒకటి వేసాడు. అదేంటంటే 551 ఆఫ్ 3 అంటే రిట్ పిటిషన్లో నా బామ్మర్ది వీళ్ళందరూ కూడా మోసపూరితంగా నా పిల్లల్ని నా దగ్గర నుంచి తీసుకెళ్ళిపోయారు అని చెప్పేసి ఆయన ఒక రిట్ పిటిషన్ లాంటిది కూడా వేశారు. అంటే ఇన్ని కేసెస్ ఒక భార్య భర్తల మధ్యన జరిగినవి మేడం. నెక్స్ట్ వచ్చింది ఏంటంటే సరిత. ఈ సరిత అంటే ఎవరంటే ఈ రాఘవేంద్రరావు ఎవరైతే మనం అన్ఫార్చునేట్గా ఆయన చెప్తున్న సర్వేంద్రియానం నయనం ప్రధానం అని అంటే ఆ మెయిన్ ఏదైతే ఇంపార్టెంటో దాని మీదనే ఆవిడ ఎఫెక్ట్ చేసింది కనుక ఈయన వాళ్ళ భార్య మీద మేడం 325, 307, 497, 506 రెడ్ విత్ 334 ఆఫ్ IPC అవునండి ఇవన్నీ కూడా వేశారండి. ఇవన్నీ వేసిన తర్వాత కూడా వాళ్ళు ఎప్పుడైతే ఇవన్నీ కేసులు వేశారంటే ఇవన్నీ కేసెస్ కూడా రంగారెడ్డి కోర్టులో పెండింగ్లో ఉన్నాయండి. రంగారెడ్డి కోర్టులో పెండింగ్లో ఉన్నాయి అని అంటే మేబీ ఈయన ఒక మాట అంటున్నారు, నాకు ఏమీ చేయలేని పరిస్థితి కనుక ఇంత సీరియస్ సెక్షన్స్ కనుక నాకెవరు హెల్ప్ చేయట్లేదు అంటే ఒకటి మీకు మేము చెప్పదలుచుకున్నామంటే అందరి తరఫున మీరు ఏమీ చేయలేని పరిస్థితి అయితే కాదండి, లా పరంగా కూడానండి వీళ్ళకి ఇట్లాంటి వాళ్ళకి ఇలాంటి సీరియస్ సెక్షన్స్ అలాంటివి వేసినప్పుడు అసిస్టింగ్ ప్రాసిక్యూషన్ అనేది వేస్తారు. ఆల్ దీస్ కేసెస్ ఆర్ అగైనెస్ట్ స్టేట్ వైపు నుంచి కొట్లాడతారు కనుక స్టేట్ పీపీ గారు ఈ కేసు ఫైట్ చేస్తారు కనుక ఆయనకు సహాయంగా ఉండడానికి కోసమని అసిస్టింగ్ ప్రాసిక్యూషన్ అనేది మీరు ఒకటి వేసుకోవచ్చండి. ఆ విధంగా కూడా మనందరి తరఫున మేడం ఆయనకు మనం హెల్ప్ చేయొచ్చు. ఎందుకంటే ఆయన చెప్పిన దాన్ని బట్టి అన్నీ చూస్తే ఎవిడెన్సెస్ అన్నీ కూడా మేబీ ఒకవేళ అపియరెన్స్ చీఫ్లో ఉన్నాయో ఏమో కూడా ఆయనకి ఇంకా కరెక్ట్గా చెప్పలేను. ఎందుకంటే 307 ఉంది మేడం, 497 ఉంది, ఇలా ఇంత సీరియస్ సెక్షన్స్ ఉన్నాయి కనుక ఈ గోపాలరెడ్డి అనే అతను ఇటువైపు తన లీడ్ చేసిన ఒక అమ్మాయితోటి ఉంచుకున్న భర్త వేసిన కేసులతో పాటు ఆయన భార్య వేసిన కేసులు అంటే ఇన్ని కేసులు మీ ఆయన ఫైట్ చేయాలమ్మా రేపు పొద్దున తప్ప ఆయనకి ఎప్పుడు మోక్షం వస్తుందో అయితే ఏం చెప్పలేదు. ఎందుకంటే ఈయన వేసిన 497 కొట్లాడాలి, మీరు వేసిన 497 దెబ్బలాడాలి, ఆయన వేసిన పిల్లల కొట్లాడాలి, మీరు వేసిన 125 అది దెబ్బలాడాలి. ఇవన్నీ కేసులు కూడా అన్ని పెండింగ్ లో ఉన్నాయి మేడం. ఇవన్నీ జరుగుతూ ఉండగా ఈయన వైఫ్ ఈయనకి డైవర్స్ అనేది వేసేసింది మేడం. అది వేసేసిన తర్వాత మరి మేబీ అసలు
కోర్టు 3 సార్లు చూసిన తర్వాత రాలేదు, ఎందుకు రాలేదు అని చూసిన తర్వాత పేపర్ నోటిఫికేషన్ అనేది, ఎందుకంటే ఆమె చెప్పే ఉంటుంది నా భర్త కళ్ళు లేవనో ఇలాంటి ప్రాబ్లం వచ్చింది, కానీ ఆమె కోర్టులో ఎలా మేనేజ్ చేసిందో, ఎందుకంటే ఇలాంటిది మేము చెప్పాల్సిన ఈ టైం వస్తుందని చాలా సిగ్గుచేటు మేడం. ఒక వైఫ్ హస్బెండ్ మీద డైవర్స్ వేసిన తర్వాత సమన్స్ అనేవి కోర్టు నుంచి ఆయనకు అందినప్పుడు కోర్టు సాటిస్ఫై కావాలండి, ఎందుకంటే అతనికి ఆ సమన్స్ అందాయి అని అన్న తర్వాత సాటిస్ఫై అయిన తర్వాత ఎస్ ఇతను కోర్టుకు రావట్లేదు, కోర్టు నుంచి మేము పంపించిన సమన్స్ని ఇతను ధిక్కరిస్తున్నాడు, కోర్టు ముందు ఈయనకి గౌరవం లేదు అని అన్నప్పుడు అప్పుడు ఎక్స్ పార్టీ అనేది చేస్తారు. ఇలాంటి పరిస్థితిలో అట్లీస్ట్ అంటే ఈయన కండిషన్స్ ఆమె చెప్పినప్పుడు డెఫినెట్గా కూడా మాకున్న కొంచెం ఎక్స్పీరియన్స్లో పేపర్ నోటిఫికేషన్ అనేది ఇస్తారు మేడం. ఎప్పుడైతే అతను వచ్చి రావట్లేదంటే ఆ పేపర్ పబ్లికేషన్ కోర్టులో పెట్టిన తర్వాత అప్పుడు ఎక్స్ పార్టీ అవుతుంటే కొన్ని ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో, మరి అది వాళ్ళు ఎట్లాంటి కోర్టులో వాడు ఎట్లా మేనేజ్ చేశారో ఏమో తెలియదమ్మా. మీకు ఇలాంటివన్నీ జరగడం మూలాన ఆ ఎక్స్పర్టీ ఎవరైతే చేసిన అడ్వకేట్ మీద కూడా మీరు ఈవెన్ బార్ కౌన్సిల్లో కూడా మీరు కంప్లైంట్ అనేది ఇవ్వచ్చండి, ఎందుకంటే మీ కండిషన్ బట్టి చూసి మీరు కోర్టుకు రాలేని పరిస్థితి ఉంది కనుక ఈవెన్ మీరు అతను ఎట్లా ఎక్స్పర్టీ చేయించుకోగలుగుతారో, ఏ సర్కమ్స్టెన్సెస్లో ఆ కేసు ఎక్స్పర్ట్ అంటే, ఎందుకంటే ఇప్పుడు స్టిల్ ఆమెకు కావాల్సింది ఏంటంటే అతని దగ్గర నుంచి విముక్తి అనేది కావాలి. ఇందాక మీరు పదే మేడంని ఒక మాట అంటున్నారు, మేడం నాకు ఆయన డైవర్స్ ఇవ్వలేదు, ఆమె ఆయనకు డైవర్స్ ఇవ్వలేదు, ఆమెకు కావాల్సింది ఏంటి అంటే ఇప్పుడు ఆయన దగ్గర నుంచి డైవర్స్ కనుక వాళ్ళు ఇప్పుడు మిమ్మల్ని డైరెక్ట్గా అటాక్ చేయలేరు కనుక ఇండైరెక్ట్గా ఇప్పుడు ఆయన దగ్గర నుంచి ఆమె డైవర్స్ తీసుకుంటే రేపు పొద్దున ఆమె 498 కేసులోనో 307 కేసులోనో 497 కేసులోనో ఆమె ఎవిడెన్స్ ఏదైనా పనికొస్తుంది అనేది ఒక ఆలోచన వాళ్ళు చేస్తుంటారు. సో ఇప్పుడు ఇమీడియట్గా ఆయన ఏం చేశాడంటే ఆయన ఏదైతే వేసిండ్రో దాన్ని మళ్ళీ సెట్ అసైడ్ అంటే ఎక్స్ పార్టీ పిటిషన్ని సెట్ అసైడ్ చేయమని, అంటే అది అట్లా తప్పుగా ఇచ్చారు కనుక ఆయన మీద ఫోర్జరీ ఇలాంటివన్నీ కేసెస్ కూడా మళ్ళీ పడే అవకాశాలు. ఇప్పుడు ఇంతకు చెప్పాల్సింది ఏంటంటే మేడం, ఒకవైపు డైవర్స్ కేసు వేసింది, అది ఎక్స్ పార్టీ అయిపోయింది, మళ్ళీ అది సెట్ అసైడ్ అయిపోయి డైవర్స్ కేసు రీఓపెనింగ్లో ఉంది, 307 పెండింగ్లో ఉంది, 325 పెండింగ్లో ఉంది, 506 అంటే క్రిమినల్ ఇంటిమిడేషన్ అవన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి. తర్వాత ఈ మీన్ వైల్ ఇతను హోమ్ మినిస్టర్ గారికి లెటర్ కూడా వేశారు. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే మేడం మిస్యూజ్ ఆఫ్ ఆల్ సెక్షన్స్, అంటే వాళ్ళకు కావాల్సినట్టు ఏవైతే అంటే ఇద్దరు మనుషుల యొక్క చెడు ఆలోచన మూలాన ఇన్ని కేసులు మేడం, ఇన్ని జీవితాలు కనుక డెఫినెట్గా కూడా ఈయనకి ఇంకొకటి కూడా మనం అడ్వైజ్ ఇవ్వచ్చండి. ఈ స్టిల్ కేసెస్ ఇన్ని కూడా రాఘవేంద్రరావు గారు మీకు ఇన్ని కేసులు పెండింగ్లో ఉన్నా కూడానండి, మీకు ఒకటి మన దగ్గర హ్యూమన్ రైట్స్ అనేది ఒకటి ఉంటుందండి. డెఫినెట్గా కూడా మీరు ఏవైతే ఇవన్నీ కేసెస్ ఉన్నాయో అవన్నీ తీసుకుని వెళ్ళి నాకు త్వరగా ఎందుకంటే స్పీడీ ట్రయల్ నా కేసెస్ని చెయ్యండి అని చెప్పేసి మీరు ఒకసారి హ్యూమన్ రైట్స్కి కూడా ఆయన అప్రోచ్ అవ్వడం మూలాన, ఎందుకంటే ఆయన కండిషన్ బట్టి అట్లీస్ట్ ఈ కేసెస్ అన్నీ కూడా స్పీడ్గా డిస్పోజల్ చేయడం మూలాన ఆయనకు త్వరగా న్యాయం జరిగే అవకాశం ఉంది. ఇంకొకటి ఆయన ఒక మాట పదే చెప్తున్నారు మేడం, ఆయన ఏదో నేను లాని నా చేతిలో తీసుకుంటాను అని చెప్పి, మేబీ డాక్టర్ గారు మరి ఆయనకి సైకలాజికల్గా కూడా ఏమైనా కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన అవసరం, ఎందుకంటే మేడం మామూలు వాళ్ళే ఇలాంటి కేసెస్లో కోర్టులో ఉన్న పరిస్థితిని తట్టుకోలేని పరిస్థితి కనుక ఆయనకి ఇంకా మనము డబల్ సింపతి చూపించి ఆయనకు అసిస్ట్ చేసే పరిస్థితి. ఇంకోటి ఏంటమ్మా, నువ్వు వేసిన కేసెస్ ఏవైతే ఇవన్నీ ఉన్నాయో నీకు ఒప్పంద పత్రము అవన్నీ ఉన్నాయి, ఎప్పుడైతే ఇవి ఉన్నాయో కదమ్మా నువ్వు ఒక మాట మాత్రం చేయొచ్చు, ఆయనకు ఆల్రెడీ కేసెస్ అలవాటు అయిపోయి ఉన్నాయి కనుక మేడం ఆ అమ్మాయికి ఇమీడియట్గా మనము DVC కేసు అనేది వేయడం మూలాన అట్లీస్ట్ తొందరగానన్నా నీకు మీ పిల్లలకి మెయింటెనెన్స్ డబ్బులు అనేవి వస్తాయి, రెసిడెన్షియల్ ఆర్డర్ అనేవి కూడా వస్తాయి, ఎందుకంటే ఆయన లేడు అని కాదు కదా, ఆయన అక్కడ వేరే చోట ఉన్నాడు కనుక నువ్వు ఆ ఆప్షన్ ఒకసారి తీసుకోమ్మా. మెయింటెనెన్స్ అనేది నువ్వు వేసినా కూడా నీకు ఏదైతే డబ్బులు కావాలంటే DVC కేసు ఇంకా కొంచెం త్వరగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇవేవైతే కేసులు ఉన్నాయి కదమ్మా అవి మాత్రం నువ్వు సిన్సియర్గా నీ చీఫ్ ఎగ్జామినేషన్ ఏదైనా అయినప్పుడు మాత్రం డెఫినెట్గా కూడా నువ్వు ఆ కేసుని కంటెస్ట్ చేయాల్సిన అవసరం అయితే ఇప్పుడు ఉంది. అమౌంట్ విషయంలో కూడా నాకు చెప్పకపోయేది మేడం, మా అత్తగారు ఉండేది. సరే అమ్మా, ఇప్పుడు మీరు ఏం చెప్పినా మీ జీవితాల్లో జరగవలసిందంతా జరిగిపోయింది. ఇప్పుడు వాళ్ళిద్దరూ మేడం అన్నట్టు అన్నిటికీ అతీతులు అన్నట్టు వాళ్ళు ఏం వచ్చినా కమాండ్ అయిపోయారు. వాళ్ళు పోలీస్ స్టేషన్ జైల్లో కూడా ఉండేసి వచ్చేసారు. వాళ్ళు ఇంకా దేనికి భయపడడం లేదు. కాకపోతే ఇప్పుడు
మేడం చెప్పినట్టు ఇలా చట్టపరంగా ఇప్పుడు ఆవిడ చెప్తారు, ఇంకా ఏమేమి మీరు కేసులు వేయగలరో వేసి, అలాగే ఆయనకు కూడా అడ్వైస్ ఇస్తాము. దాని ప్రకారం వాళ్ళు మాక్సిమం ఎంత ఇరికించగలమో ఇరికిద్దాము. ప్లస్ రెండోది ఇంకేమైనా పోలీస్ అఫీషియల్స్, మనం హయ్యర్ అథారిటీస్ అట్లా మాట్లాడే అవసరం ఉందంటే కూడా మనం మాట్లాడదామండి. మేము మాట్లాడతాం. ఈ కేసు ఇట్లా 10 మంది చూస్తున్నారు కాబట్టి ఇప్పుడు అందరికీ తెలిసి వస్తుంది. సో అట్లీస్ట్ ఏంటంటే ఇలాంటి వాళ్ళకి శిక్ష అనేదన్నా పడితే రేపు ఇంకొకసారి రిపీట్ చేయరు. మీ భార్య అవనివ్వండి, లేకపోతే గోవింద్ రెడ్డి గారు అని ఇంకొకరు చూసి వీళ్ళని చూసి భయపడే విధంగా కనీసం వీళ్ళకి శిక్షణ పడాలి. ఇప్పుడు వీళ్ళు చేశారు కదా, మనం ఎందుకు చేయకూడదు, ఇంకో 10 మంది తయారయ్యే అవకాశం ఉంది కాబట్టి వీళ్ళని ఎలాగైనా శిక్షించడం అన్నది సొసైటీకి అవసరం. దానికి ఏ విధమైన మెజర్స్ తీసుకుంటే కరెక్ట్ గా ఉంటుంది ఆల్రెడీ మీరు చేశారు. ఇంకా అందులో ఏమైనా గైడ్ లైన్స్ ఉంటే మేడం చెప్తారు, అది ఫాలో అయ్యి అన్ని కేసులు వేయండి. మేడం ఒకటి రాఘవేంద్ర చట్టం గొప్పది, లేదండి చట్టం చాలా గొప్పది, అర్థమైందా? ఈ రోజు కాకపోయినా రేపటికైనా కూడా డెఫినెట్ గా కరెక్ట్ గా చెయ్యాలి, అంతే. అర్థమైందా? ఇప్పుడు మీరు 307 లో మీరు ఇచ్చే స్టేట్మెంట్ మీరు ఇలా ఫిజిల్ అవుట్ కాకుండా చాలా జాగ్రత్తగా ఇస్తే డెఫినెట్ గా మీరు ఇందాక చూపించిన ఆధారాలు మేడం, అది చాలా సీరియస్. మీకు అర్థం కావట్లేదు, మీరు అనుకుంటున్నారు అది మెల్లిగా, కాకపోతే న్యాయం మెల్లిగా వస్తుంది కానీ డెఫినెట్గా వస్తుంది. చట్టం, కోర్టులు గొప్పవి, మన న్యాయస్థానాలు గొప్పది, న్యాయం డెఫినెట్గా మీకు జరుగుతుంది. కాకపోతే కొంచెం మీరు మనం ఓపికగా ఫైట్ చేయగలగాలండి. అంటే ఇప్పుడు మీ జీవితంలో జరిగిపోయింది, జరిగిన దాన్ని మీ దట్స్ ఇర్రివర్సిబుల్. అట్లీస్ట్ మీరేంటంటే వాళ్ళని శిక్షించే దాంట్లో అన్న మీరు హోప్స్ వదిలేసుకోనో, లేకపోతే వెంటనే జరగలేదనో, అది వచ్చి టెంపరీగా ఏమైనా బయటపడ్డా, బట్ ఇన్ ద లాంగ్ రన్ ప్రతి ఒక్కరు పట్టుబడ్డోళ్ళే. ఎంత గొప్ప వాళ్ళు ఎంత కరప్షన్ చేసి ఎంత బయటపడా అంటే మనం ప్రతి పేపర్లో ప్రతి న్యూస్ లో చదివిందే నేను చెప్తున్నా. ఎంత పెద్దవాళ్ళైనా శిక్ష అనుభవించారు, పెద్ద వాళ్ళు వెళ్ళి జైల్లో కూర్చొని వచ్చారు. అంటే వాళ్ళు ఇనీషియల్ గా ఏమైనా అటెంప్ట్స్ చేసి ఏదో 1% కరప్షన్ కి ఇదై ఉంటారు కానీ అందరూ కాదు కదండి. ఆ పర్సంటేజ్ ఎవరైతే లిటిల్ పర్సంటేజో లేకపోతే ఆ పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ కరప్షన్ కి అలవాటు పడ్డ వాళ్ళ వల్ల వీళ్ళు ఇనీషియల్ గా బయటపడ్డప్పటికీ లాంగ్ రన్ లో డెఫినెట్ గా వాళ్ళు బయటపడలేరు. అదే ఇప్పుడు మేడం చెప్పేది, అంత స్ట్రాంగ్ గా ఉంది లా. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ వీ ఫైట్. మనం ఎంత ఇంటెలిజెంట్ గా ఆలోచించి మనం ఫైట్ చేస్తాం అన్నదే ఆలోచన. ఈ గోపాల్ రెడ్డి గారి గురించి కానీ సరిత గారి గురించి కానీ మనం ఏం మాట్లాడాలి నాకు అర్థం కావట్లేదు, వాళ్ళు ఇక్కడ లేరు కాబట్టి. బట్ డెఫినెట్ గా ఈ ప్రోగ్రామ్ మీరు చూస్తారు, తప్పులు అందరమే చేస్తాం, చేసిన తప్పుల్ని సరిదిద్దుకున్న వాళ్ళే మనుషులు అవుతారు. ఆ పిల్లల గురించి అంటే సరిత గారు మీకు పిల్లలు ఉన్నారు, శ్రీలత గారికి పిల్లలు ఉన్నారు. అటు మీ భర్త పరిస్థితి చూడండి, ఆవిడ పరిస్థితి చూడండి, అలాగే గోపాల్ రెడ్డి గారు మీరు ఏ సర్కమ్స్టాన్సెస్లో ఇలా చేశారో నాకు తెలియదండి. అంటే మానవత్వం ఉన్న వాళ్ళు ఎవరూ కూడా వీళ్ళు చెప్పిన విషయాలను నిజమైతే అలా ప్రవర్తించరు. కానీ నేను స్ట్రాంగ్గా మిగిలిన వాళ్ళ నేను మిమ్మల్ని తిట్టదలుచుకోలేదు. మీలో మానవత్వం ఉంది. ఏదో సర్కమ్స్టాన్సెస్ మీకున్న సిచ్యువేషన్స్ ఎందుకు అలా చేసేసారు కానీ మీరు మనసారా చేయలేదు. మీరు మీ తప్పుని మీరు కరెక్ట్ చేసుకోవడానికి మీరు ఇష్టపడుతున్నారు, ఒక అవకాశం గురించి మీరు చూస్తున్నారు అని నేను అనుకుంటున్నాను. అలా అనుకొని ప్లీజ్ దీన్ని ఒక అవకాశంగా తీసుకోండి. ఈ కేసులు ఈ కోర్టులు ఇవన్నీ వద్దు. మీరు మారి మీ వైఫ్ని మీ పిల్లల్ని మీరు జాగ్రత్తగా గోపాల్ రెడ్డి గారు చూసుకొని, అలాగే సరిత గారు మీ హస్బెండ్ని మీ పిల్లల్ని మీరు కలిసి ఉంటారంటే మిమ్మల్ని కలపడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మేము మీ ముందుండి మీకు అన్నీ సాల్వ్ చేసి మీకు ఏ హాని కలగకుండా మీ కుటుంబాల్లో మిమ్మల్ని కలుపుతాం. మీరు మారి మీ ఫ్యామిలీస్తో కలిసి ఫ్యూచర్లో అంటే మీ పిల్లల గురించి సుఖంగా సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. నీకు తెలిస్తే చెప్పమ్మా నంబర్. తెలుసు మేడం. అంటే 2 ఉన్నాయి మేడం, ఒకటి 2 ఇచ్చాను. ఇలాంటి వాళ్ళకి శిక్ష మంచి మీరు 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 అన్నది బాగుండి వాళ్ళు వచ్చేస్తే బెటరే మేడం. లేకపోతే వాళ్ళకి జడ్జిమెంట్, కోర్టు జడ్జిమెంట్ ఇవ్వగానే నేనే మా చేతిలో తీసుకోవాల్సి వస్తుంది. హలో హలో గోపాల్ రెడ్డి గారండి? గోపాల్ రెడ్డి గారా మాట్లాడేది? నా పేరు జీవిత అండి, నేను డాక్టర్ రాజశేఖర్ గారి వైఫ్ని. ఏమండి? హలో క్రిమినల్ మేడం వాడెక్కడ మాడుతుంది? కలపండి. హలో చంద్రశేఖర్ రెడ్డి గారండి? నమస్తే, నేను జీవిత మాట్లాడుతున్నానండి. నమస్కారం. చెప్పండి. బాగున్నారా?
బాగున్నానమ్మా చెప్పండి. అదే రాఘవేంద్రరావు గారు ఉన్నారు ఇక్కడ. అదే ఆయన మీ నెంబర్ ఇస్తే కాల్ చేసి మాట్లాడుతున్నాం కదండి. అదే ఆయన మొత్తం ఆయనకు జరిగిన అన్యాయం గురించి అంతా మాతో చెప్పారు. అది ఏదో చెప్పారో అంతా 100% కరెక్ట్ అమ్మా. అది అదే 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 అతను ఇతని వైఫ్ ని పట్టుకొని వెళ్ళిపోయాడు, తీసుకుపోయినాడు, పిల్లల్ని వదిలేసి ఆమె వెళ్ళిపోయింది. పోయి పోయి నవ్ దట్ లివింగ్ సార్ ఆమెతోటే ఉంటున్నాడు. అవునండి. వేరే అతని భార్యతో ఉంటున్నాడు, కరెక్ట్ కాదు. ఆమె డైవర్స్ తీసుకోలేదు, భార్య ఉంచుకున్నాడు. అతను తన భార్యనే వదిలేశాడు. ఆయన భార్య కూడా వచ్చి ఉంటుంది కదా మీ దగ్గరికి. అవునవునవును, ఆవిడ కూడా వచ్చారండి ఇక్కడికి. అంటే ఆయన గోపాల్ రెడ్డి గారి భార్య వచ్చారు, ప్లస్ రాఘవేంద్ర గారు వచ్చారు. ఇప్పుడు సరిత గోపాల్ రెడ్డి గారు వెళ్ళిపోయారు కదా, ఈవిడ కూడా వచ్చారు ఇక్కడ. అదే అతని వైఫే వచ్చి చెప్తుంది కదా, నా పంట ఇట్లా నన్ను వదిలేసి ఆమెను పట్టుకున్నానని ఆమె చెప్తుంది కదా. అవునవునవును, ఆవిడ కూడా చెప్పారండి. అవును, కరెక్ట్, జరిగిందంతా చెప్పారు. నాకు కూడా తెలుసు ఇదంతా ఫ్యాక్ట్, 100% కరెక్ట్ అదంతా కూడా. అదే అండి అదే అండి అదే చెప్తాను. ఇప్పుడు మనం చేయగలిగింది ఏంటి ఏమన్నది మాట్లాడుకున్నామండి అంతా. సో మా సైడ్ నుంచి మాక్సిమం ఏ సపోర్ట్ కావాలన్నా మేము చేస్తామన్నాం. అలాగే సరిత గారికి గోపాల్ రెడ్డి గారికి కూడా నేను రిక్వెస్ట్ చేశాను, వాళ్ళు మనసు మార్చుకొని ఎవరి కుటుంబాలతో వాళ్ళు కలిసి ఉంటామంటే ఈ కోర్టులు ఈ కేసులు ఇలాంటివి ఏమీ లేకుండా అన్నీ మేము ముందుండి వాళ్ళకి ఏ ప్రాబ్లం రాకుండా అన్నీ సాల్వ్ చేస్తామని చెప్తున్నాను. నేను చెప్పాను పబ్లిక్గా కూడా. లేదంటే వాళ్ళు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అంటే వాళ్ళు హ్యాపీగా బతకలేరు, రోడ్డు మీదకి వచ్చి నిలబడలేరు. అది ఈ ప్రోగ్రామ్ తర్వాత డెఫినెట్గా వాళ్ళు ఎవరి దగ్గర వెళ్ళి ఎవరిని కలిసే అవకాశం కూడా ఉండదు ఇంకా. సో వాళ్ళు ఏమీ చేసుకోలేరు. వాళ్ళు ఒక ఏంటంటే పర్సనల్ ప్రిజన్ లాగా వాళ్ళ ఇంట్లో ఒక జైలు లాగా ఉండాల్సింది తప్పితే వాళ్ళు ఎక్కడికి వచ్చి ఏమీ చేసే పరిస్థితి ఉండదు. సో నేను వాళ్ళకి ఏం రిక్వెస్ట్ చేస్తున్నానంటే, వాళ్ళు మారుతానంటే మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే డెఫినెట్గా వాళ్ళకి ఏ ప్రాబ్లం లేకుండా మేము ముందుండి అన్ని కేసులు కొట్టించేసి వాళ్ళ కుటుంబాలతో వాళ్ళని కలుపుతాము. వాళ్ళు మారి సుఖంగా సంతోషంగా 2 కుటుంబాలు ఉండాలని నేను కోరుకుంటున్నాను. అదే నేను వాళ్ళని రిక్వెస్ట్ కూడా చేశాను. సో హోప్ఫుల్లీ వాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు అని నేను కోరుకుంటున్నాను. అలాగే భగవంతుని కూడా ప్రార్థిస్తున్నానండి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ వీళ్ళు ఒకవేళ వాళ్ళు వచ్చినా రాకపోయినా లీగల్గా వీళ్ళు ఏమేమి చేయొచ్చు అన్నది కూడా మేము ఫుల్ సపోర్ట్ చేసి వాళ్ళకి హెల్ప్ చేస్తాం అంతే. వెరీ గుడ్ వెరీ గుడ్, చాలా సంతోషం. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ, నైస్ టాకింగ్ టు యూ అండి. నమస్తే. సరే అమ్మా, మాక్సిమం మనం ఏం చేయగలమో చూద్దాము.